హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలూతో ఒకసారి కర్రీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్, డిన్నర్, రోటీ, బగారా రైస్, చపాతీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్. ఇలా మసాలా పెట్టి చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా బంగాళదుంపలు తీసుకొని పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత నీళ్ళు వంపేసి అవి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని అవి వేగనివ్వాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక చిన్న కప్పెడు నువ్వులు తీసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఈ నువ్వులు ఇలా చిట్పటనేంత వరకు వేయించుకొని నువ్వులు కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి దొడ్డుగా కట్ చేసుకున్నవి అంటే ఒక ఉల్లిపాయలు 4 భాగాలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఒకసారి అటు ఇటు కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై కానివ్వాలి. ఇలా మొత్తం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి. దీంట్లోకి చిన్న బిర్యానీ ఆకు, ఒక చిన్న సైజు చెక్క వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని తర్వాత దీంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత అంతలోపు ఇక్కడ మనము పట్టి పెట్టుకున్నవి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు, నువ్వులు దీంట్లోకి కొంచెం గసాలు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవి మిక్సీ గిన్నెలో వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఒక 2 చెక్కల చింతపండు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అంతలోపు ఇక్కడ ఈ ఉల్లిపాయలు అనేటివి కలర్ చేంజ్ అయిపోయినాయి. కొంచెం గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ బంగాళాదుంపలు వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లు. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత దీంట్లోకి 2 టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత టమాటా కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా అడగంటకుండా చూసుకోవాలి. స్లిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా లైట్గా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మూత తీసి మనం పక్కన పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా పేస్ట్ దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఇలా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి.
మొత్తం ఈ బంగాళదుంప ముక్కలు అనేటివి ఈ మసాలా బాగా పట్టాలి. అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మూత తీసి దీంట్లోకి రుచికి సరిపడా కారం కొంచెం చూసి వేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా, మనం ఎంత తింటామో తగినంత అంత వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ తీసుకున్నాను. నాకు కొద్దిగా తక్కువగా అనిపించినాయి, ఎందుకంటే ఉడికితే మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి రావాలి కాబట్టి. తర్వాత ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఇలా పైన ఆయిల్ సపరేట్ అయ్యి పైనుంచి ఇలా మొత్తం వచ్చినప్పుడు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.